హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. టీజీఏపీ సెట్ 2025కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే అని ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో దాని సంగతి ఏంటి అనేది మొత్తం ఈ న్యూస్లో ఏముంది ఏంటి అనేది ఒకసారి అనలైజ్ చేసి చూద్దాము. సో ఈసారి 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేత, సర్కారుకు ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు, నేడు ఈఏపీ సెట్ నోటిఫికేషను, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇవి మనకు హెడ్లైన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ఇక్కడ చూడండి, రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి కన్వీనర్ కోటా బీటెక్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయా? ఇప్పటి వరకు కొనసాగిన 15% అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ కోటా రద్దు కానుందా అంటే అవుననే అంటున్నాయి విద్యాశాఖ వర్గాలు. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ సీట్లను 70% కన్వీనర్ కోటా, 30% బి కేటగిరీ యాజమాన్యం అంటే మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85% తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకే కేటాయించేవారు. మిగిలిన 15% సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడే అవకాశం ఉండేది. సో ఇదంతా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, బట్ మళ్ళీ ఒకసారి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో మొత్తం 100 సీట్స్ ఉంటే దాంట్లో 70 సీట్స్ ఏమో కన్వీనర్ కోటాలు అంటే కౌన్సిలింగ్లో ఉంటాయి. 30% సీట్లు 30 అంటే 100లో 30 సీట్లేమో మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయన్నమాట. సో మేనేజ్మెంట్ కోటా అనేది కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి అవి ఫిల్ చేసుకుంటారు. అవి వదిలేస్తే ఈ 70% సీట్లు ఏవైతే ఉంటాయో ఈ 70 సీట్లు 100లో 70 సీట్లు కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మళ్ళీ 85% సీట్లు ఓన్లీ తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రిజర్వ్డ్ అనమాట. ఆ 85 సీట్లని అంటే ఆ 70 సీట్లలో 85% సీట్లను తెలంగాణ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వరు. మిగిలిన 15% సీట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో బయట వాళ్ళకు కూడా అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళతో పాటు అంటే తెలంగాణ స్టూడెంట్స్తో పాటు బయట స్టూడెంట్స్ కూడా అవకాశం ఉంటుంది. సో ఆ 15% సీట్లు దాదాపు ఎన్ని ఉంటాయనంటే ఒక 12,000 వరకు ఉండొచ్చు. ఆ 12,000 సీట్లలో ఏపీ నుంచి దాదాపు ఒక 4 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ వచ్చి సీట్లు తీసుకుంటున్నారనమాట ప్రతి సంవత్సరము. సో ఈ సంవత్సరము ఆ 15%ని తీసేస్తారు అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది. సో అవి ఎందుకు ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు పూర్తయినందున స్థానికత, స్థానికేతర కోటా తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆ కమిటీ తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసిందనమాట. కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, అందులో 95% రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5% వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని ప్రధానంగా సిఫార్సు చేసినట్లు తెలిసింది. సో దాంట్లో ఆ 5% సీట్లు కూడా వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఉంటారు కదా, కొన్ని ఉద్యోగం వాళ్ళ పేరెంట్స్ జాబ్ కోసం లేకపోతే బిజినెస్ కోసం సంథింగ్ ఏదో వెళ్ళి అక్కడ ఉంటారు కదా, ఏది తెలంగాణ స్టూడెంట్స్. సో అలాంటి వాళ్ళకి ఆ 5% ఉంటాయి. మిగిలిన 95% మొత్తం మాత్రం కంపల్సరీ ఈ తెలంగాణలో ఉంటున్న స్థానిక విద్యార్థులకే కేటాయించాలని చెప్పేసి. సో మొత్తంగా అయితే తెలంగాణ స్టూడెంట్స్కే ఇస్తున్నారు. కాకపోతే అదే కొంతమంది ఉంటారు కదా బిజినెస్ పర్పస్లోనో జాబ్ పర్పస్లోనో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే పేరెంట్స్కి వాళ్ళు అక్కడ వేరే స్టేట్లో అక్కడ ఇక్కడ తిరగాల్సి ఉంటుంది. సో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ రాకుండా సో ఈ 5% సీట్లని ఆ విధంగా కేటాయించడం జరిగిందనుకుంటా. సో దీనిపై కమిటీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డిని వివరణ కోరగా నివేదిక అందజేశామని, 95.5 కోటాపై ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. సో ఫైనల్ డెసిషన్ ఇంకా రానందున ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయనే నిబంధన విధించి ఈఏపీ సెట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలిపారు. సో ఈఏపీ సెట్ నోటిఫికేషన్ ఈరోజే రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా. సో దాని షెడ్యూల్ కూడా మనం ఒకసారి చూద్దాము నెక్స్ట్ స్లైడ్లో. సో కమిటీ సిఫారసు ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకు 15% అన్రిజర్వ్డ్ కోటాలో మొత్తం 12,000 సీట్లు ఉండగా అందులో 4 నుంచి 5,000 సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతున్నారు. సో ఇదండి మొత్తం సీట్లలో కన్వీనర్ కోటాలో ఉండే మొత్తం సీట్లలో 12,000 సీట్లు అన్రిజర్వ్డ్ కోటాలో ఉంటాయి. అన్రిజర్వ్డ్ అంటే ఎవరికి రిజర్వ్డ్ కాదు. ఓకే,
85% ఏమో రిజర్వ్డ్. అంటే రిజర్వ్డ్ ఎవరికి? తెలంగాణ స్టూడెంట్స్కి. మిగిలినవి అందరూ ఎవరైనా తెలంగాణ స్టూడెంట్స్తో పాటు ఇంకెవరైనా పోటీ పడవచ్చు అనమాట. సో దాంట్లో దాదాపు ఎవ్రీ ఇయర్ మనకి 4 నుంచి 5,000 మంది స్టూడెంట్స్ ఏపీ నుంచే వస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఏపీ స్టూడెంట్స్ ఎలా ఏంటి మరి వాళ్ళు కొంతమంది ఇక్కడ కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ చదువుకుందాము హైదరాబాద్లో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మేబీ అలాంటి వాళ్ళకు కొంత బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మరి అది ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా ఫైనల్ డెసిషన్ ఎలా వస్తే దాన్ని బట్టి కౌన్సిలింగ్ అనేది చేస్తాము. బట్ నోటిఫికేషన్ మాత్రం ఈరోజు రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఇక మనకి విజయవాడ, కర్నూలులో ఎగ్జామ్ సెంటర్స్ కూడా పెడతారంట. జేఎన్టీయూహెచ్ గురువారం ఈఏపీ సెట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. సవివర నోటిఫికేషన్ గురువారం మధ్యాహ్నం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని, అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి అందుబాటులో ఉంటుందని ప్రొఫెసర్ కన్వీనర్ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి డీన్ కుమార్ గారు, కో కన్వీనర్ కె విజయ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 25 నుంచి స్వీకరించనున్నారు. ఏపీ సరిహద్దుల్లోని తెలంగాణ విద్యార్థులకు సమీపంలోనే పరీక్షలు రాసేందుకు విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సో ఇంతకుముందు మనకి విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలో కూడా ఉండేవి. బట్ ఈసారి అవన్నీ తీసేసి ఓన్లీ విజయవాడ, కర్నూలులో మాత్రమే ఉంటున్నాయి. సో అది కూడా అవి ఎందుకు అని అంటే తెలంగాణ బార్డర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గరలో వెళ్ళి రాయాలనుకుంటే ఆ సెంటర్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకి స్కెడ్యూల్ చూసుకున్నట్లయితే టీజీ ఈఏపీ సెట్ 2025కి ఫస్ట్ మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది 3వ తారీఖు ఫిబ్రవరి. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఈ రోజు 20th ఫిబ్రవరి ఈరోజు రిలీజ్ అవ్వాలి. సో కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 25 అంటే ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజు April 4th ఇది అనమాట. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 29, 30 ఏప్రిల్లో ఉంటాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 2వ తారీఖు నుంచి 5వ తారీఖు మే నెల 2 నుంచి 5వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు మీరు అప్లై చేసిన తర్వాత మీ హాల్ టికెట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మీకు ఏ డేట్న ఏ టైంకి ఎగ్జామ్ ఉంది అనేది. సో ఒకసారి వెబ్సైట్ చూసినట్లయితే ఇప్పటి వరకు అయితే ఏమీ అప్డేట్ లేదు. వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పి వస్తుంది. తెలంగాణ మన టీజీ ఈఏపీ సెట్ ఇది నోటిఫికేషన్ కోసం ట్రై చేశాను. సో ఆల్రెడీ మనకి న్యూస్లో ఇందాక మనం చూసినట్లు మనకి మధ్యాహ్నం అప్డేట్ చేస్తారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో అప్డేట్ చేసిన తర్వాత ఒకవేళ మధ్యాహ్నం కానీ వచ్చినట్లయితే సాయంత్రం వరకు మీకు మళ్ళీ ఒక వీడియోలో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఎలా ఉంది ఏంటి అండ్ దాని యొక్క టర్మ్స్, కండిషన్స్, ఇంకా దాంట్లో సర్టిఫికేట్స్ ఏం కావాలి అప్లై చేయడానికి, ఇలాంటివన్నీ కూడా, ఇంకా ఫీజు, లేట్ ఫీజు, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. సో మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా మన న్యూస్ మన వీడియోలన్నీ చూస్తూ ఉండండి. మీకు దీని ద్వారా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏ కాలేజ్ బాగుంటాయి, మన కౌన్సిలింగ్లో మీరు ఎలా ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది, వాటన్నిటిని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మీకు ఫుల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.